బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ల ట్రెండ్ 2 ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో ఊపేయగా తర్వాత టైంలో రీ రిలీజ్ల ట్రెండ్ తగ్గిపోగా మళ్ళీ రీసెంట్ గా టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ తిరిగి జోరందుకొని మురారి 4K అలాగే ఇంద్ర 4K లాంటి సినిమాలు మంచి జోరును చూపించి రికార్డులను నమోదు చేశాయి. మురారి సినిమా ఓవరాల్ గా రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్లతో రచ్చ చేయగా ఇంద్ర సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంటే ఓవర్సీస్ లో అయితే కొత్త రికార్డును సైతం నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల ఓపెన్ అవ్వగా ఎక్సలెంట్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా మరి కొత్త రికార్డులనేమి ప్రస్తుతానికైతే నమోదు చేయడం లేదు, కానీ ఉన్నంతలో మంచి బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1,25,00,000 రేంజ్ గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా ఇండియాలో 1,35,00,000కు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సాధించింది. ఓవర్సీస్ లో కూడా మంచి జోరును చూపెడుతూ ఉండటంతో మొత్తం మీద 1,50,00,000కు పైగా గ్రాస్ బుకింగ్స్ ను వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా జోరును పెంచే అవకాశం పుష్కలంగా ఉంది. ఓవరాల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏకంగా మురారి సినిమా ఓపెనింగ్ డే రికార్డులను టార్గెట్ చేస్తూ ఉన్నప్పటికీ సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది రికార్డులను కొట్టాలి అంటే. ఇక మొత్తం మీద రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను రీ రిలీజ్ లో సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మీరు ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.